మహిమపరచడానికి పరిశుద్ధుల సహవాసమును ఆయన మందిరమును చూసే భాగ్యమును మన దయచేసినందుకు ఆ దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుని స్తుతించాము, ప్రార్థనలు చేశాము. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాము. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 26వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 1, 5 వచనాలు నేను చదువుతాను. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చిన. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వచ్చెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములను నీవు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములను నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములో నీ సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన యేసురాజా, ఈ ఉదయకాల సమయంలో మేము స్తుతిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం. మేము నమ్ముకున్న మా దేవుడు సజీవుడవు, ప్రార్థనలు ఆలకించువాడవు, చూచుచున్న దేవుడు అయినావు తండ్రి. అన్ని నామముల కన్నా పరిణామం కలిగిన వాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నాయన పాటల్లోనూ నాయన ఆరాధనలోనూ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ కొద్ది వాక్యమును మేము చదువుచుండగా, నీ వాక్యమును ధ్యానించుచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని, నడిపింపును, ప్రభావమును మాకు దయచేయండి. అల్లరితో కూడిన ఆటపాటలను దూరపరచండి, చీకటి కార్యములను దూరపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొదటి వచనంలో చూస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఈ మాట చూడండి, ఎవరికి ప్రత్యక్షమై? ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో అంటే, తన తండ్రి దినములలో వచ్చినటువంటి కరువు కుమారుడి యొక్క దినములలో కూడా వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. తన తండ్రి అయిన అబ్రహాము దినములలో మొదటి కరువు రాగా, రెండవ కరువు కుమారుడైనటువంటి ఇస్సాకు దినములలో కూడా ఆ కరువు వచ్చింది. ఆ కరువులో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ధైర్యపరుస్తూ, దేవుడు వాగ్దానమునిస్తూ ఆదరిస్తున్నటువంటి మాటలుగా మనం గమనించవచ్చు. దేవుడు ఏమని స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. తన తండ్రితో ఏ విధంగా అయితే మాట్లాడాడో కుమారుడితో కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహాముతో ఏమని చెప్పాడు? నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ స్వదేశము నుండి వెళ్ళి నేను చూపించు దేశానికి నీవు వెళ్ళమని అబ్రహాముతో ఎలాగో దేవుడు మాట్లాడాడో, కుమారుడైనటువంటి ఇస్సాకుతో కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను. ఏమంటున్నాడు? నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలైనగా
నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను అని అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా ఇప్పుడు నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. నేను నీ తండ్రికి ఒక వాగ్దానం చేశాను. ఏమనంటే ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానము నేను విస్తరింపజేస్తాను. నీకు ఒకవేళ వాటిని లెక్కింపతరమైతే వాటిని లెక్కించు. ఇసుక రేణువులను నీవు లెక్కింపతరమైతే వాటిని నువ్వు లెక్కించు. నీ తండ్రికి నేను చేసినటువంటి వాగ్దానమును నేను ఇప్పుడు నీ తండ్రి మరణించాడు. అయితే నీ విషయంలో ఆ వాగ్దానాన్ని నేను మర్చిపోవడలేదు. నీ తండ్రికి నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నీకు కూడా నెరవేరుస్తాను. ఏమని? నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎందుకు? ఏలయనగా అంటే 5వ వచనంలో అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పాను. ఎందుకు నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను? ఎందుకు నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను? బాయ్ మాట్లాడు. ఇది వాక్యం చెబుతుంటే మీరు సైగా చేసుకుంటారేంది? పిల్లలు గమనించండి. 26వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పాను. అబ్రహాం అంట దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, నేను నియమించిన నా నియమములన్నిటినీ పాటించాడు. కాబట్టి అందును బట్టి నేను నిన్ను కూడా దీవించాలనుకుంటున్నాను, నీ సంతానాన్ని కూడా దీవించాలనుకుంటున్నాను, నిన్ను కూడా అభివృద్ధి పరచాలనుకుంటున్నాను అని ఇస్సాకుతో సూటిగా ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇస్సాకు ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమని అంటే, నా తండ్రి దినములలో వచ్చినటువంటి కరువు నా దినములలో కూడా వచ్చింది. అయితే నా తండ్రికి తోడుగా ఉన్నటువంటి దేవుడు నాకు కూడా తోడుగా ఉన్నాడు. ఎలాగ తోడుగా ఉన్నాడంటే, నా తండ్రికి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే ఆశీర్వాదాన్ని ఇచ్చాడో అది నా విషయంలో నెరవేరుస్తాడన్నాడు అని ధైర్యం కలిగి జీవిస్తున్నాడు ఇస్సాకు. అయితే జరిగిన విషయం ఏంటంటే 12వ వచనంలో చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఇస్సాకు యొక్క స్థితి చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. దేవుని యొక్క వాగ్దానము ఇస్సాకు పట్ల క్రమక్రమముగా నెరవేరుస్తున్నాడు దేవుడు. దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఏమన్నాడు వాక్య భాగంలో? నా మాట గతించదు. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాట గతింపదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఏ విషయంలోనైనా ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఆ ఇచ్చినటువంటి వాగ్దానాల పట్ల చాలా ఖచ్చితంగా ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రేమే దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులు మాట తప్పొచ్చు, బంధువులు మాట తప్పొచ్చు, స్నేహితులు మాట తప్పొచ్చు, ఇరుగు పొరుగు వారు మాట తప్పొచ్చు, మన శ్రేయోభిలాషులు అనుకున్న వారు మాట ఇచ్చి తప్పొచ్చు. కానీ దేవుడు మన పట్ల ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే దానికి 100% ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ ఇస్సాకు విషయంలో కూడా ఏం చేశాడంట? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎలా ఆశీర్వదించాడు అంటే, అతడు మిక్కిలి గొప్పవాడు వరకు, మిక్కిలి గొప్పవాడంటే చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది ఆశీర్వాదం పొందేంత వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఓవర్ నైట్ లో ఆయన కోటీశ్వరుడు కాలే, ఒక్కసారిగా ధనం వచ్చి పడలేదు, ఒక్కసారిగా సిరి సంపదలు ఆస్తిపాస్తులు రాలేదు. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు,
దాసులను గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఈ మాట ఎలా చేసుకోవాలి? ఏం జరిగింది? దేవుడు ఇస్సాకును ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎలా గొప్పవాడిగా చేశాడు అంటే, ఎలాగో అభివృద్ధి చెందించాడు అంటే, అక్కడ అతనికి కలిగిన గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, గొప్ప జనసమూహం చూసి ఫిలిస్తీయులు కూడా అతని యందు అసూయపడేటట్లుగా దీవించాడంట దేవుడు. ఫిలిస్తీయులు అంటే శత్రువులు, ఇస్సాకేమో దేవుని బిడ్డ, అబ్రహాం యొక్క కుమారుడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ఇస్సాకును ఎంతగా దీవించి ఆశీర్వదించాడని వాక్య భాగంలో చూస్తాం. ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి, ఎందుకు అసూయపడ్డారంటే, ఇతను విత్తనం వేస్తే 100 ఫలం పొందాడు. 30 కాదు, 60 కాదు, 100 ఫలము పొందాడు. 100 అంటే 100%. అతను విత్తనం వేయడం ఆలస్యం, 100 ఫలం. అతని యొక్క బిజినెస్లో, వ్యాపారంలో, అతని యొక్క వ్యవసాయంలో అతను విత్తనం వేయంగా దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే 100 ఫలము పొందెను, మిక్కిలి గొప్పవాడాయను, క్రమక్రమముగా అభివృద్ధి పొందెను. అతనికి కలిగిన గొడ్ల ఆస్తి, తర్వాత గొర్రెల ఆస్తి, దాసులు, జనసమూహము అన్నిటిని చూసి ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఇతరులు అసూయపడేంతగా ఆశీర్వదించారు. ఈ అసూయపడేటువంటి వారికి తెలియనిటువంటి విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాముకు తోడైనట్టుగా ఇస్సాకుకు కూడా తోడైన విషయం ఈ ఫిలిస్తీయులకు తెలియదు. చివరికి వీళ్ళు అసూయపడి చేసి ఏం చేశారట, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యపక్షంగా నేను మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, దేవుడు ఒక వ్యక్తి పక్షాన ఉన్నప్పుడు, ఎవరినైనా ఎన్నుకున్నప్పుడు, ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు, ఎవరి విషయంలోనైనా వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తున్నప్పుడు వారిని ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పొందిస్తాడు. అది చూసి ఓర్వలేని బ్యాచ్ ఒకటి ఉంటుంది. శత్రువులు కొంతమంది ఉంటారు, అసూయపరులు కొంతమంది ఉంటారు. అయితే మీరు అసూయపడుతున్నారు కదా అని చెప్పి దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఏమన్నా ఆఫ్ చేస్తాడా? దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి దీవెనలు ఏమన్నా ఇవ్వకుండా ఆఫ్ చేస్తాడా అంటే అలాగ ఆఫ్ చేసే దేవుడు కాదు. దేవుడు చూడండి, అక్కడ వాక్య భాగంలో చూస్తే ఈ ఫిలిస్తీయులంట అతని మీద అసూయపడి తన తండ్రి ఇతరులకు ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఏదైతే బావులను త్రవ్వించాడో వాటన్నింటినీ పూడ్చివేశారంట. చూడండి వీళ్ళకి ఎంత అసలు. వాస్తవానికి త్రవ్విన బావిని పూడ్చాల్సిన అవసరం ఏంటి? అసలు బావి దేనికి తవ్విస్తారు? అనేకులకు అవసరత కొరకు, నీళ్లు ఉపయోగకరం కొరకు. అసలు ఒక బావి తవ్వాలంటే అంత కష్టము. ఈ రోజులలో చిన్న చిన్న ఏదో 10 అడుగులు, 20 అడుగులు, 100 అడుగులు తవ్వే బావులు కాదు. మీ పూర్వీకులకు తెలుసు, 100 అడుగులు ఉన్నట్టు దిగుడు బావులు ఉంటాయి, మెట్లు కట్టి ఉంటారు, చేదుడు బావులు ఉంటాయి. అవి చాలా లోతు కలిగి ఉంటాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే 100 ఏళ్ల క్రితము, 1000 సంవత్సరాల క్రితము ఇంకా పెద్ద పెద్ద బావులు. ఈ రోజుల్లో ఉన్నట్టు మిషనరీ, జేసీబీలు, ప్రొక్లైన్లు ఆ రోజుల్లో లేవు. ఏం చేసినా మనుషులు చేయాల్సిందే. అంత కష్టపడి బావులు తవ్వి నీళ్ళిచ్చి పశువుల కోసము, గొర్రెల కోసము, ఎడ్ల కోసము, ఒంటెల కోసము తండ్రి అంత కష్టపడి ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయని బావులు తవ్విస్తే ఈ అసూయపరులు ఏం చేశారంట? బావులను పూడ్చివేశారు. మన చుట్టూ కూడా ఉంటారు ఇట్లాంటి అసూయపరులు. నీవు దీవించబడటం కొంతమందికి ఇష్టం ఉండదు, నీవు ఆశీర్వదించబడటం కొంతమందికి ఇష్టం ఉండదు, నీ కుటుంబం పచ్చగా కనిపించడం కొంతమందికి ఇష్టం ఉండదు. నీ అనుకున్న వాళ్ళే, నీ సొంత వాళ్ళే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ సంఘములో ఉన్నవారే, నీ రూపరుగు వారికే నువ్వు పచ్చగా ఉండడము ఇష్టం ఉండదు. ఇలాంటి వారు నీకు, నాకు, ప్రతి ఒక్కరికి ఒక బ్యాచ్ ఉంటుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య పక్షాన మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఎంతమంది అసూయపరులున్నా, ఎంతమంది పగబట్టినా దేవుడు చేయాలనుకున్న కార్యమును దేవుడు తప్పకుండా చేసి తీరుతాడు నీ పక్షాన.
నీవు నేను మనమందరము ఏ మనసు కలిగి ఉండాలి అంటే, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన నాకు విడుదలనిస్తానన్నాడు, ఆయన నాకు క్షేమమును కలుగజేస్తానన్నాడు, ఆయన నాకు శక్తిని అనుగ్రహిస్తానన్నాడు, ఈ అప్పుల నుంచి విడిపిస్తానన్నాడు, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేస్తానన్నాడు, ఆరోగ్యమును స్వస్థపరుస్తానన్నాడు, నాకు ఇల్లు ఇస్తానన్నాడు, మంచి వివాహం జరగనిస్తానన్నాడు, నా బిడ్డలను దీవిస్తానన్నాడు. నీకు ఏదైతే వాగ్దానాలు దేవుడు అనుగ్రహించాడో ఆ వాగ్దానాలను చేతపట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఇస్సాకు యొక్క జీవితంలో మనం గమనిస్తే, ఇస్సాకు చూడండి ఏం చేశాడు అంటే, ఆ 16వ వచనంలో చూస్తే, ఇప్పుడు అబీమెలెకు రాజు ఇస్సాకుతో ఏమంటున్నాడంటే, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పాడు. ఇప్పుడు రాజు కన్నా ఇస్సాకు బలం ఎక్కువైపోయింది. వినాలి దేవుని మాటలు. ఇప్పుడు రాజు కన్నా, రాజ్యం కన్నా ఎవరి బలం ఎక్కువైపోయింది? ఇస్సాకు బలం ఎక్కువైపోయింది, ఇస్సాకు ఐశ్వర్యం ఎక్కువైపోయింది, ఇస్సాకు దగ్గర ఉన్న జనాలే ఎక్కువైపోయారు. ఇస్సాకు దగ్గర ఉన్న ఎడ్లు, గొర్రెలు, ఆస్తి, జనసమూహము ఆ దేశంలో ఉన్న రాజు కన్నా ఎక్కువైపోయింది. అట్లా నీవు ఇచ్చాడు దేవుడు. అందుకని అబీమెలెకు ఏమంటున్నాడంటే, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోయా ఇస్సాకు, నిన్ను భరించడం మా కష్టం, నీ దివ్యంలో మా కళ్ళతో మేము చూడలేకపోతున్నాం. ఎందుకంటే మా జనాలు తక్కువ, నీ పనివారు ఎక్కువ ఉన్నారు. మా గొర్రెల కన్నా నీ గొర్రెలు ఎక్కువైపోయినాయి, మా ఎడ్ల కన్నా నీ ఎడ్లు ఎక్కువైపోయినాయి, నీ పనివారు ఎక్కువ ఉన్నారు. కాబట్టి నీ ఆశీర్వాదాన్ని మా కళ్ళతో, అసూయ కళ్ళతో మేము చూడలేము. కాబట్టి మా కళ్ళ ముందు నువ్వు బాగుపడేది మేము చూసేదానికన్నా ఎక్కడికన్నా పోయి బ్రతుకు, కనీసం మా కళ్ళ మంటలు తగ్గుతాయి. ఇప్పుడు అబీమెలెకు పరిస్థితి ఇదే. ఇప్పుడు అబీమెలెకు ఏంటంటే, నీవు మాకంటే బహుబలం గలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమంటే, ఇస్సాకు గొడవ పడలే, ఆర్గ్యుమెంట్కి దిగలే. నేను పోయే ఇంత బలము కలిగి ఉన్నా, ఇంతమంది పనివారున్నా, ఇంత ఆస్తిపాస్తులున్నా, ఇంత ఐశ్వర్యం ఉన్నా నేను ఎందుకు పోతానని అనలే. ఇస్సాకు తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, రాజు మాటకు లోబడ్డాడు. లోబడి ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేశాడు. రాజు మాటకు లోబడి గెరారు లోయలో అక్కడ నివసించడం చూస్తాం. అయితే ఏం చేశాడంటే 18వ వచనంలో, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎందుకంటే అబ్రహాము చనిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, నా తండ్రి తవ్విన బావులన్నీ వీళ్ళు అసూయ చేత పూడ్చివేశారు కదా, అయ్యట ఉండడానికి వీల్లేదు. నా తండ్రి ప్రజల కోసము, సమాజం కోసము, పశువుల కోసము, ఎడ్ల కోసము ఏదైతే మంచి పని చేశాడో, వీళ్ళ అసూయ వలన, వీళ్ళ కుట్రల వలన ఆ బావులు పూర్తి చేశారు. కాబట్టి నేను మళ్ళీ ఆ బావులను తిరిగి తవ్వాలి, మళ్ళీ నీళ్లు కావాలి అని చెప్పి చూడండి మరలా త్రవ్వించాడంట. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక తమాష ఏంటంటే చూడండి, ఏదైనా 19వ వచనంలో, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. ఏం జరిగింది? జలలు గల నీళ్ళ బావి దొరికింది ఇస్సాకుకు. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అని పేరు పెట్టెను. ఇప్పుడు ఏం జరిగిందంటే వినాలి, ఈ మాట చాలా ప్రాముఖ్యం. దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది, వినండి. ఇస్సాకు బావి త్రవ్వంగానే ఒక రోజుతో బావి అయిపోద్దా? కాదు. 10 రోజుల్లో అయిపోద్దా? కాదు. ఖచ్చితంగా నెలలు పట్టిండొచ్చు, సంవత్సరాలు పట్టిండొచ్చు. నెలలే అనుకుందాం. ఈ నెలలు తవ్వి ఇస్సాకు కాపరులు, ఆయన పని వాళ్ళంతా బావి తవ్వుతున్నారు. జలల గల నీళ్లు ఎక్కడో కింద అడుగు భాగంలో దొరికాయి. నీళ్లు దొరికిన తర్వాత అప్పుడు గెరారు కాపరులు వచ్చి ఈ నీరు మాదే అన్నారు. వినాలి, ఇప్పుడు వీళ్ళు నిజంగా ఈ నీరు మాది, బావి నాది అన్నప్పుడు వాళ్ళు తవ్వుతున్న మొదటి రోజే రావాలా? వాళ్ళు బావిని తవ్వడానికి ఆరంభించిన రోజే రావాలా? రాలే. తవ్వనిచ్చి చివరికి వాళ్ళ కష్టమంతా పడి జలలు గల బావి దొరికిన తర్వాత ఫలితం కోసం వీళ్ళు వచ్చి ఈ నీరు మాది అన్నారు. వీళ్ళు కష్టపడ్డారా? కష్టపడింది ఎవరు? చెమటొచ్చింది ఎవరు? ఆ నీరుకు హక్కుదారుడు ఎవరంటే ఇస్సాకు. వీళ్ళకు కష్టం లేదు, ఏమి లేదు. కొంతమంది ఇలాంటి వ్యక్తులు ఉంటారు.
ఎదుటి వారి కష్టాన్ని దోచుకునేటువంటి వ్యక్తులు ఉంటారు, అసూయపరులు. వీళ్ళు ఇస్సాకు ఏం చేశాడంటే, కష్టపడి జలలు గల బావిని ఈయన తవ్వుకుంటే అన్ని రోజులు త్రవ్వేంత వరకు గమ్మునుండి అంతా తవ్విన తర్వాత లాస్ట్లో వచ్చి ఈ నీరు మాదే అని చెప్పిరు కనుక వారు తనతో కలిహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి తావి. చూడండి, ఇస్సాకు మొండోడే, ఒక బావి పూర్తి చేశారు కదా అని వదిలిపెట్టలే. మరలా ఏం చేశాడంటే, వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిది కనుక దానికి షిప్నా అని పేరు పెట్టారు. మరలా ఒక బావి తవ్వాడు. ఇస్సాకు ఎక్కడ బావి దొరికితే అక్కడ నీళ్ళే. ఇస్సాకు చేయి పెట్టేది ఆలస్యం. విత్తనం వేసాడా, ఆశీర్వాదం. వ్యవసాయంలో పంట, వ్యవసాయ విత్తనములు అంటే వ్యవసాయం చేస్తే అక్కడ 100 పంట. ఇస్సాకు చెయ్యే ఆశీర్వాదకరమైన చెయ్యి. అది బావిని పట్టుకున్నాడా, విత్తనములు పట్టుకున్నాడా, ఇంకొకటి పట్టుకున్నాడా అనేది కాదు. ఇస్సాకుతో దేవుడు తోడుకున్నాడు కాబట్టి ఇస్సాకు ఏది చేసిన ఆశీర్వాదమే. ఆ గ్రహింపు ఈ బుద్ధిహీనులకు లేదు. జరిగే విషయం ఏంటంటే, మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు కూడా జగడమాడారంట. వచ్చి ఏమంటున్నారంటే, బావి తవ్విన తర్వాత మళ్ళీ నీళ్ళు పడితే మరలా వచ్చి ఈ బావి మాది, ఈ నీరు మాది, ఈ స్థలము మాది, తీసుకోపో అన్నాడు. ఏమన్నాడు ఇస్సాకు? ఈ బావి మీదే, పోండి, అనుభవించండి, మీ గొర్రెలు అనుభవించండి, మీ ఎట్లా అనుభవించండి, తీసుకో. రెండో తవ్వినప్పుడు దాని కొరకు కూడా జగడం ఆడితే దాని కొరకు ఈ బావి కూడా మీదేనా, ఈ స్థలం కూడా మీదేనా, తీసుకోండి అని చూడండి దానికి పేరు పెట్టి అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వెను. మూడోసారి చూడండి, దాని విషయమై వారు జగడం ఆడలేదు. మూడోసారి ఏమైందంటే, మూడోసారి కూడా ఇంకొక చోటకి వెళ్ళి బావి తవ్వాడు. అక్కడ కూడా జలలు గల నీరు దొరికింది. ఇంకా వాళ్ళు జగడము ఆపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఒక నిరీక్షణ ఏంటి, ఇస్సాకు యొక్క కోరిక ఏంటి, ఇస్సాకు యొక్క ఆ నిరీక్షణ ఏంటి అంటే, నేను ఏ పని చేసినా దేవుడు నన్ను దీవిస్తాడు. కారణం ఏంటంటే, నా తండ్రి దేవుని యొక్క ఆజ్ఞలను విన్నటువంటి వ్యక్తి, నా తండ్రి దేవుని యొక్క కట్టడలను అనుసరించినటువంటి వ్యక్తి, నా తండ్రి దేవుని యొక్క నియమాలను గైకొన్నటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు నా తండ్రి పక్షాన ఉండి నన్ను కూడా దీవిస్తానన్నటువంటి వాగ్దానం చేతపట్టుకొని నేను ఏ పని చేసినా దేవుడు దీవిస్తాడన్న నమ్మకము, విశ్వాసము దేవుని పైన ఇస్సాకు ఉంది. అయితే ఈ ఫిలిస్తీన్లకు ఆ విషయం తెలియలే. ఇస్సాకు మీద అసూయ పడ్డారు, వ్యసన పడ్డారు, బావులు పూడ్చారు. ఎందుకు అంటే, విత్తనములు ఇస్తే 100 ఫలించాడు, గొడ్లు చూస్తే పెరిగిపోతున్నాయి, ఆస్తి పెరిగిపోతుంది, ఐశ్వర్యం పెరిగిపోతుంది, పనివారు పెరిగిపోతున్నారు. ఇప్పుడేమో బావిలు తవ్వుతున్నాడు. ఇక్కడ పుడుద్దామంటే అక్కడ నీళ్లు పడ్డాయి, ఇది ఆక్రమించుకున్నామంటే ఇంకొకసారి తవ్వితే అక్కడ నీళ్లు పడ్డాయి, అది ఆక్రమించుకున్నామంటే మళ్ళీ ఇంకొకసారి తవ్వాడు, అక్కడ కూడా నీళ్లు పడ్డాయి. అంటే ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడు అతనికి ఉన్నదన్న విషయము ఫిలిస్తీన్లకు అర్థమై సైలెంట్ అయిపోయారు. అప్పుడు ఇంకా దేవుడు మనకి ఎడమ కలిగి చేసినాడు. అన్న తర్వాత 24 వచనంలో చూడండి, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఒకవేళ ప్రస్తుత కాలంలో నీకు కొంత శ్రమ కలిగినట్టు నీ పరిస్థితులు అనిపించుండొచ్చు. కొంతమంది నీకు కలిగినటువంటి ఆదాయాన్ని, అంటే బావులను పూర్తి చేసి వాళ్ళు సంతోషపడ్డట్టుగా అనిపించుండొచ్చు. నీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండి ఇతరుల యొక్క ఆ అసూయకు నువ్వు బలైన దానిగా ఉండొచ్చు, బలైన వాడిగా ఉండొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ప్రస్తుత కాలము నువ్వు కొంచెం శ్రమలు అనుభవిస్తున్నా, చివరికి జయం ఎవరిది? దేవుని బిడ్డలదే. శత్రువా, నా మీద నువ్వు అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేస్తాను. వాక్య భాగంలో ఉంది, నా శత్రువా నీవు నా మీద
అతిశయింపవద్దు. కొంచెము నేను అనారోగ్యంగా ఉన్నానని, కొంచెము ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నానని, కొద్దిగా నా బిడ్డలు బాగలేదని, నాకు ఉద్యోగం లేదని, నాకు వ్యాపారం లేదని, నాకు ఇల్లు లేదని, నాకు సరైన భవిష్యత్తు లేదని, ఇంకా వివాహం కాలేదని, లేకపోతే బిడ్డలు లేరని నన్ను చిన్న చూపు చూస్తున్నారు కదా. అయితే కొంతకాలం తట్టుకోండి, దేవుడు నాకంటూ ఒక దినం సిద్ధపరచబోతున్నాడని సైతాన్తో నువ్వు మాట్లాడాలి. ఏమని? నా శత్రువా, నీవు నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినా కూడా అంటారు లోకంలో, కింద పడ్డ పై చేయి ఆమెదే అన్నట్టు మాట్లాడుతుందమ్మా అంటారు కదా. అది మనుషులతో కాదు, సైతాన్తో మాట్లాడాలి. కింద పడ్డ పై చేయి మాదే అని ఎవరితో అనాలి? సైతాన్తో అనాలి. నేను కింద పడ్డ పై చేయి నాదే. ఎందుకంటే నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నాకు మంచి గృహం ఇస్తాడు, నా దేవుడు నాకు మంచి వివాహం చేస్తాడు, నా బిడ్డల భవిష్యత్తును బాగు చేస్తాడు. ఎందుకంటే ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు. నాకు ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చి మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఏదో ఒక రోజు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి ఈ అసూయ పరులు ఎవరు నిన్ను నన్ను ఏమి చేసుకోలేరు. ఒక్క మాట, ఇస్సాకు మీద ఈ ఫిలిస్తీన్లు అసూయపడ్డారు. ఇస్సాకుకి ఏమైనా నష్టం జరిగిందా? వాళ్ళు అసూయపడే కొద్దీ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ఇస్సాకును దేవుడు. ఈ అసూయ పరులు నీకు నాకు ఉండడం మంచిదే, ఉండనేయండి. ఎందుకంటే వాళ్ళ అసూయ మనకు ఆశీర్వాదం, వాళ్ళ ఏడుపు మనకు సంతోషం. ఎందుకంటే కొంతమంది, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఫిలిస్తీన్లు ఎవరు వీళ్ళు? దేవుని ఎరిగిన ప్రజల, రక్షణ పొందిన వాళ్ళ, యెహోవా నామమును ఉచ్చరించే వాళ్ళ, దేవుని ధర్మశాస్త్రం పాటించే వాళ్ళ కాదు. దేవుని బిడ్డలకు శత్రువులు అంటే దేవునికి శత్రువులు. ఇలాంటి వారు ఉండాల్సిన లక్షణాలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాయి? సంఘంలో ఉంటున్నాయి, సహవాసంలో ఉంటున్నాయి, దేవుని ఎరిగిన ప్రజల దగ్గర ఉంటున్నాయి, విశ్వాసుల దగ్గర ఉంటున్నాయి, సేవకుల దగ్గర కూడా ఉంటున్నాయి. ఏ లక్షణాలు? ఎదుటివారు మేలు యొక్క మేలు వార్చక అసూయపడే లక్షణాలు విశ్వాసాలకు ఉంటున్నాయి, సేవకులు కూడా ఉంటున్నాయి. లేవా? నా జీవిత కాలంలో నేను చాలా చూశాను. ఈ కొద్ది జీవితంలో మీరు ఇంకా నాకన్నా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి చాలా చూసి ఉంటారు. సొంత అక్క చెల్లెళ్ళకే మంచి సంబంధం వస్తే చెల్లెలు ఓర్చుకోలేదు. అక్క బిడ్డలకు ఒక అక్క కూతురు అంటే నా కూతురే కదా, ఆ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, ఉద్యోగస్తుడైన బిడ్డ దొరికాడు, ఏమి ఆ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే కదా, మంచి వివాహం జరిగితే మంచిదే కదా అని అనుకోవట్లే. నేను ఇంకా ఎక్కడ పోవాలి? నేను ఇప్పుడు బెంగళూరు పోయానంటే నేను లండన్కి పోవాలి. వాళ్ళ కూతురుకు బెంగళూరు నుంచి సంబంధం వచ్చింది, నా కూతురికి నేనేం చేయాలా? లండన్లో చూడాలి అల్లుడిని. ఈ తారతమ్యాలు, ఈ అసూయ పనులు చేసే పనులు. నీ సొంతము తోబుట్టు బాగుపడితే ఓర్చుకోలేకపోతుంది, సొంత రక్త సంబంధికులకు మంచి గృహము కడితే ఓర్చుకోలేవు, మంచి ఉద్యోగంలో వ్యాపారాలలో అభివృద్ధి చెందిందంటే ఓర్చుకోలేరు. ఒక చిన్న చేయిన ముక్క కంటికి కనపడితే చాలు. కొంతమంది స్త్రీలకు మాట్లాడరు, వందనాలకు అంటుంటారు, పైకి కిందికి చెవులు ముక్కు అన్నీ చూస్తుంటారు. కారణం ఏంటి? ఇదే యాటి, ఇది చెవులు, ఈ డిజైన్ కాదు, నీ కళ్ళు మంచివి కాదు, నీ మనసు మంచిది కాదు. చిన్న కమ్మలు కొంటే ఓర్చుకోలేరు, చిన్న ఉంగరం తీస్తే ఓర్చుకోలేరు, మంచి బట్టలు కొంటే ఓర్చుకోలేరు. ఎందుకంత వ్యసనము? దేవుని పిల్లలు వ్యసన పడటానికి మనల్ని పిలుచుకోలేదు ప్రియులా. ఈ వ్యసన పరుల జీవితాలు గుర్తుపెట్టుకోండి. రోజు రోజుకు నువ్వు క్షీణిస్తూనే ఉంటావు. నీ కుటుంబం బాగుపడదు, నువ్వు బాగుపడవు, నీ పిల్లలు బాగుపడరు. మీరేమన్నా అనుకోండి, ఎదుటివారి మేలు చూసి మనం సంతోషపడేటట్లు ఉండాలి, ఎదుటివారి మంచి చూసి మనము ఆనందించేటట్లు ఉండాలి. ఆ పిల్లోడికి మంచి ఉద్యోగం వచ్చిందయ్యా, ఫలానా సహోదరుడు మన చర్చికి వచ్చేవాడు, ఆ ఉద్యోగం పోలే, ఇంతకాలం పాపం వారు మంచి కష్టాలు పడ్డారు, ఈ రోజున కొడుకు ద్వారా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని లేవనెత్తుతాడు అని అనుకోవాలి. మంచి సంబంధం వస్తే ఏమనుకోవాలి? పోనీలేయ, పాపం వాళ్ళ అమ్మ చాలా కష్టపడి పెంచింది, వాళ్ళ నాన్న చాలా కష్టపడి పెంచాడు, బాగా చదివించారు, పాపం పైసా కట్నం కూడా తీసుకోలేకుండా మంచి ఉద్యోగస్తులైన సంబంధం వచ్చింది, అబ్బాయి బాగున్నాడు, మంచి కుటుంబం అంట, సంతోషించు. రేపు నీ బిడ్డల పక్షాన కూడా దేవుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, నీ కూతురు కోసం, నీ కొడుకు కోసం కూడా ప్రార్థన చేస్తారు.
ఎదుటివారు మంచిగా ఇల్లు కట్టుకుంటే సంతోషించు, నీకు లేకపోయినా పోన్లే, నాకు దేవుడు ఇది ఇచ్చాడు, నాకు ఇచ్చే టైంలో నాకు ఇస్తాడు, వాళ్ళకి ఈరోజు ఇచ్చాడు రేపు నాకు ఇస్తాడు, ఆ ఆలోచన కలిగి మనం జీవించాలి. కానీ ఎంతసేపు ఎదుటివాళ్ళ కుటుంబాల మీద, ఎంతసేపు ఎదుటివాళ్ళ జీవితాల మీద మరి ఏడుస్తుంటే నువ్వు బాగుపడవు. దేవుని సన్నిధిలో నువ్వు చెప్తున్నాను, నువ్వు బాగుపడవు. నువ్వు ఏమన్నా తిట్టుకోండి, ఏమన్నా మనసులోనండి, నువ్వు బాగుపడవు. ఎందుకంటే నీ మనసు చాలా సంకుచితమైంది. నువ్వు ఎదుటి వాళ్ళని చూసి ఆ ఏడుపే నీ కుటుంబానికి నష్టం చేస్తుంది. నువ్వు ఇప్పటికే చాలా నష్టపోయావు, నువ్వు చాలా నష్టపోయావు, అయినా నీకు తెలివి రావట్లే. ఎందుకు తెలుసా? ఎందుకంటే నీ గ్రహింపు లేదు, నీ ఆత్మీయ నేత్రాలు పూడ్చివేయబడ్డాయి. ఇక్కడ కూడా ఈ ఫిలిస్తీన్లు చూడండి, వాళ్ళు కనీసం ఆగిపోయారు. ఒక బావి దూరంగానే నీళ్లు పడ్డాయి, దగ్గరకు వచ్చారు, ఇది మాది అన్నారు, తీసుకోపో అన్నాడు. రెండో బావి దగ్గరికి రాగానే మళ్ళీ నీళ్లు పడ్డాయి, ఈ స్థలం మాది అన్నారు, తీసుకుపో అన్నాడు. మూడో బావి దగ్గర వెళ్ళి అక్కడ దొరికితే అక్కడ నీళ్లు పడేసరికి వాళ్ళకి అర్థమైంది అంటే, బాబు ఈయన ఎక్కడ దొరికితే బోర్గొండలు కూడా పనికిరావు, ఇస్సాకు చేయి పెడితే నీళ్ళే, జలలు గల బావి అని శత్రువులకు అర్థమైందండి. నీకు అర్థం కావట్లేదు. శత్రువులకు అర్థమైంది ఏమని? ఇస్సాకు ఎక్కడ చేయబట్టినా కూడా అది ఆశీర్వాదమే. కాబట్టి నేను ఆయన జోలి పోకూడదు. జరిగిన విషయం అదే. చూడండి, తర్వాత దేవునికి అతడు బలిపీఠం కడతాడు. 26వ వచనంలో జరిగిన విషయం ఏంటంటే, నేను ముగిస్తాను. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహజతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇప్పుడు రాజు వచ్చాడు, అబీమెలెకు రాజు, తర్వాత అతని స్నేహితుడు అహజతు, ఇద్దరు ఇస్సాకు దగ్గరకు వచ్చి అంటున్నాడు. చూడండి, ఇస్సాకు వాళ్ళని చూసి, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని ఇస్సాకు అడుగుతున్నాడు. అయ్యా, మీరు నా మీద పగబట్టి అసూయబట్టి నన్ను మీ దేశంలో ఉన్న గెరారులో నుంచి నన్ను పంపివేశారు కదా, మళ్ళా ఎందుకు ఇద్దరు కలిసి నా మీదకి వచ్చారు? దేనికి వచ్చారు? నేను మీకు దూరం ఉన్నా కదా అంటే, అప్పుడు అబీమెలెకు రాజు అంటున్నాడు, వాళ్ళిద్దరు కలిసి వారంటున్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారు? నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. వాళ్ళు ఒక తీర్మానంకి వచ్చారు. నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడని మాకు అర్థమైపోయింది. ఎందుకంటే మేము బావులను కూర్చినా, నిన్ను తరిమి వేసినా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, దేవుడు నీకు తోడుగా ఉంటాడని మాకు అర్థమైపోయింది. కాబట్టి నీకు మాకు గొడవద్దు, నీకు మాకు మిత్రభేదములు వద్దు, అసమాధానం వద్దు, మనము సమాధాన పడదాం అని ఒక ప్రమాణం చేసుకొని మేము ఇప్పుడు రాజుకి వచ్చారు. మేము నిన్ను ముట్టక, నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. అందుకొచ్చాం మేము నీకేం కీడు చేయలేదు, నీకేం మేము అపకారం చేయలేదు, నిన్నేం మేము కొట్టలేదు, తిట్టలేదు, నిన్ను ఊరికి పంపివేశాం. కాబట్టి నీకు మాకు మధ్య గొడవద్దు, మనం ఒక ప్రమాణం చేసుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం, మాకు మాత్రం కీడు తలపెట్టబాకు. ఎందుకంటే వీళ్ళకి భయం వేసింది. ఇప్పుడు బావిని ముట్టాడు, జలాలు వచ్చినాయి, విత్తనాలు పట్టుకున్నాడు, నూరంతర ఫలం వచ్చింది. ఒక ఏడు పెడిసి, ప్రభువా పలానోడు నన్ను ఎక్కువ సతాయిస్తున్నాడయ్యా, వాడి కథ ఏందో చూడంటే వాడు నాశనం అయిపోతాడేమోనని అబీమెలెకు రాజుకు భయమైంది. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ కన్నీరు కూడా ఎదుటి వారికి శాపంగా మారుతుంది, నీ ఆశీర్వాదం ఎదుటి వారి కుటుంబంలో నాశనంగా మారిపోద్ది, నీకు రావాల్సిన దీవెన వారి కుటుంబంలో నష్టంగా మారిపోద్ది. ఎప్పుడు నీతిమంతుడి జోలికి వెళ్ళకూడదు, పరిశుద్ధంగా బ్రతికే వారి జోలికి వెళ్ళకూడదు. దేవుని కొరకు నమ్మకంగా, అది విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారి మీద నువ్వు ఏడ్చావంటే దేవుడు నిన్ను చూసి ఇతరులు నవ్వే పరిస్థితి తీసుకొస్తాడు. అందుకని వీళ్ళ భయం ఏంటంటే, నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని. ఏమన్నారు? ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు నీకు తోడుగా ఉన్న విషయం, దేవుడు నీ కుటుంబం పక్షాన ఉన్న విషయము నీ శత్రువులందరికీ తెలిసే రోజు ఒకటి వస్తుంది. ప్రస్తుత కాలంలో నిన్ను చూసి నవ్వుకుంటారు కదా, నవ్వుకోనియండి. నిన్ను చూసి పక్కన మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకోనియండి. మీరు ఏమనొద్దు, మీరు ఏమి ఆన్సర్లు చెప్పొద్దు, కొట్లాడొద్దు, ఆర్గ్యుమెంట్కి దిగొద్దు. దేవుడే వారి నోర్లు ఎలా మూపిస్తాడంటే నిన్ను అంచెలంచెలుగా నిన్ను అభివృద్ధి చేస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, నిన్ను దీవిస్తాడు, నీ భార్యను దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ సంఘాన్ని దీవిస్తాడు. ఈ ఆశీర్వాదం అంతా చూసి ఎదుటి వారికి ఏమర్థమైపోవాలంటే దేవుడు ఈ అక్కకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఫలానా అన్నకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను దయచేసి నోరు మూసుకుని ఉంటే మంచిది. వాళ్ళ జోలిపోతే ఎవరు జోక్యం చేసుకుంటారు? ఇప్పుడు దేవుడే జోక్యం చేసుకుంటాడు. అందుకనే చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఏముంటుందంటే 37వ అధ్యాయము చదవండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. ఈ మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు అని చూచి వ్యసన పడకము. వినండి, వ్యసనపరులు అందరూ ఒకటే రకమైన మనుషులు ఉండదు. ఏమన్నాడు? తన మార్గమున వర్ధిల్లు అని చూసి వ్యసన పడవద్దు. ఏం చేయాలా? యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోను. ఈరోజు వాళ్ళ బిడ్డ విషయంలో చేసిన మేలు రేపు నీ బిడ్డ విషయంలో చేసేంత వరకు మౌనంగా ఉండు. ఈరోజు ఫలానా సహోదరికి ఇచ్చిన గృహము రేపు నీకు గృహం ఇచ్చేంత వరకు మౌనంగా ఉండు. ఈరోజు వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగము రేపు నీకు వచ్చేంత వరకు మౌనంగా ఉండు. మనం ఏం చేయాలంటే యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఎప్పుడు దీవిస్తాడా, నా టైం ఎప్పుడు వస్తుందా, నా సమయం ఎప్పుడు వస్తుందా అని మనము ఎదురు చూడాలి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం. కానీ ఎంతసేపు వాళ్ళేం కొనుక్కున్నారు, వీళ్ళేం కట్టుకున్నారు, వాళ్ళేం తిన్నారు. కొంతమంది అది ఏమో అర్థం కాదండి. కొంతమంది ఎప్పుడు ఎదుటివారి కుటుంబ విషయాలు మాట్లాడుకోకుండా భోజనం చేయరు కొంతమంది. అది అన్యులకో, దేవుని ప్రజలు ఎరుగకున్న వరకో, దేవుని ప్రేమ తెలియని వారికో అయితే పర్వాలేదు. కానీ విశ్వాసంలో కూడా ఈ జాడ్యం ఉంది, సేవకులు కూడా ఈ జాడ్యం ఉంది. కాబట్టి మనకున్న లక్షణాలు ఎలా ఉండాలంటే ఎదుటివారి మేలు చూసి సంతోషం. పోలే, మంచి ఇల్లు కట్టుకున్నారు, పోనీ వాహనం తీసుకుని, ఎందుకమ్మా ఇప్పుడు అవసరం అంత బండి, అన్ని లక్షలు, నీకేమైంది? వాడు ఏదో అవసరం నుంచి వాడు ఒక బండి కొనుక్కున్నాడు, నీకేమి? నీ లేదుగా. వాడు సంపాదించుకున్నాడో, వాళ్ళ నాన్న అడిగాడో, ఒక బండి కొనుక్కొని రేపు నీ కొడుకు కూడా ఇస్తాడు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళని అనుకుంటే వీడు వచ్చి నాన్న నాకు బండి కొని వీడు అడుగుతాడు కదా, మళ్ళీ అదొక బాధ. వాళ్ళకేదో దేవుడు స్థితి ఇచ్చాడు, ఒక బండి కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకొని మంచి సంబంధం వచ్చింది చేసుకొని, మంచి డబ్బులు ఇచ్చాడు దేవుడు, గృహం కట్టుకొని, నీకు లేదు. ఎందుకు లేదంటే సగం నీ కుళ్ళు, నీ కుట్ర, నీ అసూయనే నిన్ను దీవించబడకుండా చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు మనిషా కాదు, తండ్రి అయిన దేవుడు. సెలవిచ్చిన మాట ఏమిటంటే నీ తండ్రిని ఏ విధంగా నేను ఆకాశ నక్షత్రం వల్ల దీవిస్తానో నిన్ను కూడా దీవిస్తాను. నీ తండ్రికి నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు అదే విధంగా తోడుగా ఉంటాను. కాబట్టి నిన్ను దీవించువాడని నేను, ఆశీర్వదించువాడని నేను, నువ్వు భయపడాల్సిన పని లేదని దేవుడు స్పష్టంగా ఇస్సాకుతో మాట్లాడితే ఈ ఫిలిస్తీన్లు బావులు పూడిస్తేనేముంది, వ్యవసాయం పాడు చేస్తేనేముంది, చివరికి రాజీ తప్పలేదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు కొన్ని ఉంటాయి. మీకు ఇచ్చిన వాగ్దానాలు వేరే, నాకు ఇచ్చిన వాగ్దానాలు వేరే. మన వాగ్దానాలు మనం గట్టిగా పట్టుకొని మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుస్తావు, ఈ వాగ్దానము నా బిడ్డల విషయంలో ఎప్పుడు నెరవేరుస్తావు, ఈ వాగ్దానము నా విషయంలో ఎప్పుడు నెరవేరుస్తావు, నా సంఘం విషయంలో ఎప్పుడు నెరవేరుస్తావు అని ఆ వాగ్దానాలను పట్టుకొని మనం ప్రార్థన చేస్తే ప్రస్తుత కాలము కొంచెం కష్టతరంగా ఉండొచ్చు. పూర్తి వేసినప్పుడు ఫిలిస్తీన్లు దుఃఖంతో ఉంటారా, సంతోషించుంటారు. అయిపోయింది, ఇస్సాకు పని అయిపోయింది, ఇంకా లేలేడు. ఎందుకంటే ఇన్ని నెలల నుంచి కష్టపడ్డ బావిని మనం చేజిక్కించుకున్నాగా ఇంకేం చేస్తాడు ఇస్సాకు? మళ్ళీ దవ్వాడు, మళ్ళీ దాన్ని ఆక్రమించుకున్నాడు, మళ్ళీ దవ్వుతాడు.
కాబట్టి ఇస్సాకున్న మనసు ఏంటంటే ఒకదాంతో ఆగిపోడు, ఇది కాకపోతే ఇంకోటి ఏ పని చేసినా దేవుడు దీవిస్తానన్నప్పుడు ఏ శత్రువులకు ఇస్సాకు భయపడతాడు? కాబట్టి ఇస్సాకుకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి శత్రువులను చూసి భయపడవద్దు, అసూయ పరులను చూసి భయపడవద్దు. వాళ్ళు అసూయ నీ కుటుంబానికి క్షేమము, వాళ్ళ ఏడుపు నీ కుటుంబానికి సంతోషము, వాళ్ళ యొక్క పగ నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి, వాళ్ళు పగబెట్టిన కొద్ది నిన్ను దేవుడు దీవిస్తూనే ఉంటాడు. కాబట్టి మనము శత్రువులను చూసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు దేవుడు, తండ్రి అయిన దేవుడు వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేవాడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కాబట్టి మనమందరము కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇస్సాకును దీవించిన దేవుడు నన్ను కూడా దీవించయ్యా, ప్రస్తుతానికి నా బావులు పూర్తి చేసినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు, నవ్వుతున్నారు, కానీ ఒక దినాన జలలు గల బావిని నాకు దయచేయి దేవుడు నీవే అని విశ్వాసం నుంచి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని తప్పక దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు, నీకు వందనాలు ప్రభువా. ఇస్సాకు యొక్క జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు. అందుకని నేను అంటావు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నావు ప్రభువా. తండ్రిని బట్టి కుమారుని దీవించావు, ఇస్సాకును బట్టి యాకోబును దీవించావు, యాకోబును బట్టి ఇశ్రాయేలుల సంతానాన్ని దీవించినటువంటి దేవుడు అయ్యా. అయితే మేమందరము నీ వాగ్దానాలు గట్టిగా పట్టుకునటం మాకు నేర్పించండి. నీ వాక్యము పైన విశ్వాసము దినదినము అభివృద్ధి చేయండి. నిరీక్షణ కలిగి, ఇస్సాకు ఎలాగైతే నిరీక్షణ కలిగి ఎక్కడైతే తన పని మొదలు పెట్టాడో అలాగ మేము దీవించబడటానికి సహాయం చేయండి. మా శత్రువుల యొక్క గర్వమును అణిచేటువంటి దేవుడు నీవు నాయన. మా మీద అసూయ పడేటువంటి వారి అసూయను పడదోసే దేవుడు ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా భార్యను, బిడ్డలను, అలాగే సంఘమును, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో, కొంతమందికి వివాహాలు కాని బిడ్డలు ఉన్నారు, కొంతమంది గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు, కొంతమంది సరైన ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. శత్రువుల యొక్క నాయన గర్వమును అనచండి ప్రభువా. మా సంఘమును దీవించండి, సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచండి. మా బిడ్డల పక్షాన మీరు ఉండండి, యవనస్తులను దీవించండి, సండే స్కూల్ పిల్లలను దీవించండి, వృద్ధులు ఉన్నారు ప్రభు, వారిని కాపాడండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, వ్యాపారాలు చేసుకున్న వారిని వ్యాపారాలను నాయన దీవించండి, మా సంఘమును దీవించండి, ఆశీర్వదించండి నాయన. చేయుచున్న ప్రతి పనిని ఇస్సాకుని ఎలాగైతే 30 60 100 ఫలింపజేశావో మా సంఘాన్ని కూడా అలాగనే ప్రభు 100 ఫలించినట్లుగా సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యాన్ని నీరు పట్టి ఫలింపజేసి అభివృద్ధి చేసి ముద్ర వేయమని, దుష్టుడైన అపవాది ఎక్కడ మా హృదయంలో ఎత్తుకొని పోనీయకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.